మొదటి రోజు ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిసింది. 72 మంది ఆటగాళ్లపై 467.95 కోట్లు ఖర్చు చేశారు. సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో 84 మంది ఆటగాళ్లను వేలం వేశారు. 10 జట్లు 72 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసి 467.95 కోట్లు వెచ్చించాయి. ఇప్పుడు రెండో రోజు ఇవాళ మధ్యాహ్నం ప్రారంభమవుతుంది వేలం. 493 మంది ఆటగాళ్లపై బిడ్డింగ్ జరుగుతోంది. ఇందులో 132 మంది ఆటగాళ్లను కొనుగోలు చేయనున్నారు. 10 ఫ్రాంచైజీల వద్ద 174 కోట్లు మిగిలాయి. ఈ క్రమంలో తొలి రోజు అత్యధిక ధర పలికిన ఆటగాడిగా రిషబ్ పంత్ నిలిచాడు. అతన్ని లక్నో సూపర్ జైంట్స్ 27 కోట్ల కొనుగోలు చేసింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా పంత్ నిలిచాడు. 26.75 కోట్లకు పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసిన శ్రేయస్ అయ్యర్ రెండో స్థానం నిలిచాడు. ఇక అత్యంత ఖరీదైన భారతీయుల జాబితాలో వెంకటేష్ అయ్యర్ మూడో స్థానం నిలిచారు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ యుజ్వేంద్రను పంజాబ్ కింగ్స్ 18 కోట్ల కొనుగోలు చేసింది. స్టార్ బ్యాట్స్మెన్ కేఎల్ రాహుల్ను ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది. 14 కోట్లకు రాహుల్ సొంతం చేసుకుంది. ఆల్రౌండర్ లియామ్ లివింగ్స్టన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దక్కించుకుంది. 8.75 కోట్లకు ఆర్సీబీ సొంతం చేసుకుంది. అటు హైదరాబాద్ ఆటగాడు మహమ్మద్ సిరాజ్ను గుజరాత్ టైటన్స్ సొంతం చేసుకుంది. 12.25 కోట్లకు సిరాజ్ను దక్కించుకుంది. ఇక ఎస్ఆర్హెచ్లోకి కీలక బౌలర్ మహమ్మద్ షమి ఎంటర్ అయ్యాడు. 10 కోట్లకు ఎస్ఆర్హెచ్ షమీని దక్కించుకుంది. ఇక డెవాన్ కాన్వేను చెన్నై సూపర్ కింగ్స్ దక్కించుకుంది. 6.25 కోట్ల కొనుగోలు చేసింది. ఇక మార్కమ్ బేస్ ప్రైస్ 2 కోట్లకే లక్నో సొంతం చేసుకుంది. దేవత్ పడికల్ అన్సోల్డ్గా నిలిచాడు. బేస్ ప్రైస్ 2 కోట్లకు ఎవరు కొనుగోలు చేయలేదు. హ్యారీ బ్రూక్ను సొంతం చేసుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ హ్యారీ బ్రూక్ను 6.25 కోట్లకు దక్కించుకుంది.